హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు పొడి. ఇదిగోండి మా కరివేపాకు చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. కరివేపాకు పొడికి ఎప్పుడైనా ముద్దురు కరివేపాకు తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కరివేపాకు పొడి. మా ఇంట్లో మేము కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరివేపాకు పొడి. ఇదిగోండి మనకు కావాల్సిన వరకు అయితే కరివేపాకు తెచ్చుకొని శుభ్రంగా 2 సార్లు నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాం అన్నమాట కరివేపాకు. ఈ కరివేపాకు అంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరివేపాకు పొడి. ఇప్పుడైతే సీజన్ మారింది కదా ఫ్రెండ్స్, వింటర్ సీజన్. అందరికీ జలుబులు జ్వరాలు అలా ఉన్నాయి. కరివేపాకు పొడి మీరు కూడా తయారు చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం 20 ఎండుమిర్చి తీసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాము. తయారీ విధానం: మొదట కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు అయితే వేసుకోవాలి. కొద్దిసేపు అయితే చిన్న మంట మీద వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు పొడి తయారీ విధానం చూస్తున్నాము. సింపుల్ అండ్ టేస్టీ, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా కాస్త వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని మాడిపోకుండా ఎండుమిరపకాయలు దోరగా అయితే వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రేఖలు, తగినంత కల్లుప్పు అయితే వేసుకొని బాగా చల్లారనివ్వాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు వేయించుకోవాలి మాడిపోకుండా. ఈ కరివేపాకు కూడా కాసేపు వేగనివ్వాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ కరివేపాకు వేగింది. ఈ కరివేపాకు కూడా బాగా చల్లారనివ్వాలి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టి బాగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి ముందుగా మనం వేపి పక్కన ఉంచిన పప్పులు, మిర్చి మిక్సీలో వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది కరివేపాకు పొడి. తయారీ విధానం చూస్తున్నాము. ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరివేపాకు పొడి. తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని అయితే ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఇదండి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పక్కన ఉంచిన కరివేపాకు బాగా చల్లారనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, కరివేపాకు మాడిపోకూడదు. కరివేపాకు కూడా బాగా చల్లారనిచ్చి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చి కరివేపాకు వాడుతున్నాం ఫ్రెండ్స్. మిక్సీ చేసుకుందాము. ఇదండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ఒక ప్లేట్లో వేసుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరివేపాకు పొడి. తయారీ విధానం చూస్తున్నాము. ఇదండి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసి కాసేపు అయితే ఆరనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కరివేపాకు పొడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. వేడి వేడి ఇడ్లీలో ఈ కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్, అందరికీ జలుబులు జ్వరాలు అలా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు పొడి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేడి వేడి ఇడ్లీలో కరివేపాకు పొడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరివేపాకు పొడి. తయారీ విధానం అయితే చూసాము. అంతే ఫ్రెండ్స్, కరివేపాకు పొడి తయారీ విధానం. గుమ్మగుమ్మలాడే కరివేపాకు పొడి చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో. మీకు కానీ కరివేపాకు పొడి వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.